ఈరోజు ఎపిసోడ్లో అయితే సీజన్ 1 కంటెస్టెంట్స్ ముగ్గురు వచ్చారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం చేశారు, అసలు ఈరోజు మొత్తం మీద ఏం తేలింది, మనం ఈరోజు అన్నీ మాట్లాడుకుందాం ఈ రివ్యూలో. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో ఈరోజు ఎలా స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ బిందు మాధవ్ గారు, అభిజిత్ గారు వచ్చారు. కానీ నవదీప్ గారు కొంచెం లేట్గా వచ్చారు. నవదీప్ గారు లేట్గా వచ్చి ఆయన ఏం చేశారంటే వచ్చేటప్పుడు ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని వచ్చారు. సో ఆ బ్రీఫ్ కేసులో అందరూ డబ్బులు ఉంటాయేమో, డబ్బులు ఇస్తాము మీరు వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోతారేమో అనుకున్నారు. కానీ కాన్సెప్ట్ అది కాదు. సో ఆ బ్రీఫ్ కేసులో మొత్తం 3 ఫైర్ కార్డ్స్ ఉంటాయంట. ఈ ఫైర్ కార్డ్స్ అనేవి ఏంటి అంటే ఎప్పుడైనా వీళ్ళకి పవర్ లాగా యూజ్ అవుతాయి. ఈ 15 మందిలో ముగ్గురికి ఆ పవర్ కార్డ్స్ ఆర్ ఫైర్ కార్డ్స్ అనేవి వస్తాయి. ఒకసారి పవర్ కార్డ్స్ అంటారు, ఒకసారి ఫైర్ కార్డ్స్ అంటారు. వీళ్ళకే క్లారిటీ లేదు. సో ఎనీవే ఆ ఫైర్ కార్డ్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రా ఇది తీసుకురావడానికి, ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వడానికి కానీ వాటి కోసం. సో అవి ఆడడానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళలో గెలిచిన వాళ్ళకి ఆ ఫైర్ కార్డ్స్ ఆర్ పవర్ కార్డ్స్ ఇస్తూ ఉన్నారు. సో ఫస్ట్ పవర్ కార్డ్ ఇవ్వడానికి సీజన్ 1 నుంచి ప్రియా గారు వచ్చారు. అంతే అందంగా, అంతే క్యూట్గా ఉన్నారు. ఆవిడ వచ్చారు, రావడమే ఒక ఫిట్టింగ్ పెట్టారు. రాజ్ కుమార్ గారిని ఉంచమని, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరు అన్డిజర్వింగ్ అనిపిస్తున్నారు అని అడిగితే నాకైతే అపూర్వ అనిపిస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ప్రతి టాస్క్కి బ్యాక్అవుట్ అయిపోద్ది, ఏదో ఒక సాకు చెప్పి ఆడకుండా ఉండడానికి ట్రై చేస్తా అనిపిస్తుంది అని చెప్పారు. నాకైతే రాజ్ కుమార్ గారు ఈ విషయంలో కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకున్నారేమో నాకు ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే అపూర్వ అనే ఆవిడ ఎప్పుడూ బ్యాక్అవుట్ అవ్వలేదు. ఓన్లీ ఒక్క విషయంలో మాత్రమే, అది కూడా జుట్టుని బాబ్ హెయిర్ కంటే తక్కువ, అంటే సమ్మర్ కట్లాగా చేయించుకుంటారా అని అడిగితే అప్పుడు మాత్రమే బ్యాక్అవుట్ అయింది. ఎందుకో కూడా చెప్తా. ఇప్పుడు ఆల్రెడీ ఆ కట్ ఎవరికి చేయించుకున్నారో బాగి తుల్లూరి గారు, ఆవిడ షో బిజినెస్లో లేరు. సో షో బిజినెస్లో లేని వాళ్ళకి అది కట్ చేయించుకోవడం పెద్ద విషయం కాదు. కానీ షో బిజినెస్లో ఉన్న వాళ్ళకి హెయిర్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వాళ్ళకి లుక్సే వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ తెచ్చి పెడతాయి. ఇప్పుడు అమ్మాయి జుట్టు కట్ చేసేసుకొని అగ్ని పరీక్షకి వెళ్ళకుండా, బిగ్ బాస్కి వెళ్ళకుండా ఏమైపోద్ది అమ్మాయి? సో అందుకనే బాబ్ హెయిర్ దాకా కూడా ఒప్పుకుంది, కానీ సమ్మర్ కట్ అంటే నేను ఒప్పుకోలేదు. సో అది నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని రాజ్ కుమార్ గారు చెప్పిన ఆ రీజన్ అయితే ఇంకెక్కడ తను బ్యాక్అవుట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఎపిసోడ్లో ఫస్ట్ టాస్క్ ఎగ్జిట్ ఆర్ స్టేలో ఆవిడ ధైర్యంగా వచ్చి నుంచున్నారు. దట్ షోస్ దట్ షీ హ్యాస్ ద క్యాపబిలిటీ టు టేక్ రిస్క్ అని. సో అందుకే అంటున్నాను, అపూర్వ గారు అందరిలోకి ఇన్ఎలిజిబుల్ అని నేనైతే అనుకోవట్లేదు. రాజ్ కుమార్ గారు అక్కడ కొంచెం ఏదో చెప్పాలి, ఎవరి గురించో చెప్పాలి, ఎవరో ఒకటి పేరు తీసుకుంటే అయిపోద్ది అన్న దానిలో ఒక రీజన్ చెప్పి ఒక అపూర్వ గారిని సెలెక్ట్ చేశారని అనిపించింది. తర్వాత ప్రియా గారు అపూర్వాన్ని ఉంచమన్నారు. అపూర్వాన్ని ఉంచమని ఎందుకు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరు మోర్ డిజర్వింగ్ అనుకుంటున్నారంటే నేనే అందరికంటే మోర్ డిజర్వింగ్ అంది. గుడ్ థింగ్, వాళ్ళు కూడా అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళ పేరు చెప్తే నువ్వు డిజర్వింగ్ కాదా అని అడుగుతారు. సో ఆవిడ అది ముందే మైండ్లో ఉంది. సో అదే చెప్పింది ఆవిడ. అదే చెప్పి ఆవిడ చెప్పింది, నేను ఇందాక ఏదైతే రీజన్ చెప్పానో సేమ్ రీజన్ చెప్పింది. నేను కావాలని అన్నింటిలో బ్యాక్అవుట్ అయ్యేదాన్ని అయితే ఎందుకు రిస్క్ తీసుకొని స్టే ఆర్ ఎగ్జిట్ టాస్క్కి నేను ఆడతాను. ఆ రిస్క్ తీసుకున్నాను అంటే దాని అర్థం ఏంటి, నేను అన్నీ చేస్తున్నాననే కదా అని అంది. ఎస్, షీ ఈజ్ 100% రైట్. సో అక్కడ ఆవిడ తీసుకున్న స్టాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీని తర్వాత ప్రియా గారు ఈరోజు ఫైర్ కార్డ్ ఇది అని చెప్పారు. ఈ ఫైర్ కార్డ్ ఏంటి అంటే రివర్స్ ద డెసిషన్. రివర్స్ ద డెసిషన్ అంటే ఏంటి అంటే రేపు ఏదైనా ఒక డెసిషన్ని వీళ్ళు రివర్స్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్. ఆ డెసిషన్ ఏంటి, ఎలా ఉండిపోతుంది అనేది మనం చెప్తాను, ఎవరు గెలిచారో చెప్పాక కూడా చెప్తా ఇది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే రివర్స్ ద డెసిషన్ అనేది వాళ్ళకి ఇచ్చిన పవర్. సో ఇక్కడ టాస్క్ ఏంటి అంటే 2 బెలూన్లు ఉంటాయి. ఆ 2 బెలూన్లకి పంపింగ్ మెషిన్స్ ఉంటాయి. 3 ఆటగాళ్ళు రావాలి. ఆ 3 ఆటగాళ్ళకి ఒక బోర్డు ఇచ్చారు. 1, 2, 3 3 ఆటగాళ్ళ పేర్లు పెట్టి కింద 1 to 25 నెంబర్స్ రాశారనమాట. సో వీళ్ళంతా రాగానే ఫస్ట్ అక్కడ నొక్కడం అంటున్నారు. వీళ్ళందరూ అక్కడ రాగానే ఒక నెంబర్ చూస్ చేసుకోవాలి. నెంబర్ చూస్ చేసుకొని ఎయిదర్ ఆఫ్ ద 2 బెలూన్స్లో దాన్ని అన్నిసార్లు పంప్ చేయాలి. చూడండి, ఇది చాలా తెలివితో ఆడాల్సిన టాస్క్. ఇది ఓన్లీ ఏదో ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ చెప్పి అయిపోయింది అనుకుంటే అయిపోదు. సో ఎవరి దగ్గర అయితే పగిలిపోద్దో బెలూన్ వాళ్ళు అవుట్. ఓకే, సో ఈ టాస్క్కి ప్రియాని సెలెక్ట్ చేసుకోమన్నారు. ప్రియాని సెలెక్ట్ చేసుకోమంటే ఆవిడ రాజ్ కుమార్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. రాజ్ కుమార్ గారిని నెక్స్ట్ మెంబర్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. అప్పుడు రాజ్ కుమార్ గారు ఉండి నాతో పాటు 3 గ్రీన్స్ వచ్చిన చరణ్ని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు సమ ఉజ్జీలతో ఆడడం ఇష్టం అని చెప్పి చరణ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. వెరీ గుడ్ థింకింగ్. ఆవిడ కేవలం పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి ఆవిడకి మీరు బుర్ర లేదు అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే తన స్ట్రాటజీస్ తనకున్నాయి, ఎక్కడ మార్కులు పడతాయో తనకు తెలుసు. అండ్
ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలుసు. బెస్ట్ క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. తనైతే ఆ విషయంలో చాలా బాగా ఆడుతున్నారు అనిపించింది. తర్వాత చరణ్ని పిలిచారు. చరణ్ని పిలిచి మూడో కంటెస్టెంట్ని నువ్వు సెలెక్ట్ చేసుకోన్నారు. ఈ మూడో కంటెస్టెంట్ ఎవరు అంటే ఆలోచించకుండా అపూర్వ అని చెప్పాడు. ఎందుకు అపూర్వ అంటే మీరిద్దరు కొట్టుకొని సాగండి, నేను గెలుస్తాను అన్నాడు. ఈజ్ అ ఫన్నీ గై. మనం తను వచ్చిన ఎపిసోడ్లోనే చూసాం. ఏ సిచ్యువేషన్లో నుంచి అయినా హీ కెన్ జనరేట్ ఫన్. సో నాకు అదే అనిపిస్తుంది, వీళ్ళంతా దే ఆర్ వెరీ టాలెంటెడ్ పీపుల్. భలే వచ్చారు. ఈ చరణ్ అయితే స్పాంటేనియస్గా ఆ జోక్లు వేయడం కానీ అన్నీ చాలా బాగా చేస్తున్నాడు. సరే ముగ్గురు వచ్చారు, టాస్క్ స్టార్ట్ అయింది. నెంబర్స్ చెప్తా ఉన్నారు. ఇనీషియల్గా అపూర్వాను చరణ్ కొంచెం థింక్ చేసి నెంబర్స్ చెప్తున్నారు అని అనిపించింది. రాజ్కుమార్ గారు మాత్రం కొంచెం ఏదో ఒక నెంబర్ చెప్పొచ్చులే, అయిపోద్దేమోలే అన్న కాన్సెప్ట్లో ఉన్నారనిపించింది. అలా చెప్తున్నారు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది గాలి కొడుతూ అపూర్వ గారి బెలూన్ పగిలిపోయింది. సో అపూర్వ గారు అవుట్ అయిపోయారు. ఇక్కడి నుంచి రాజ్కుమార్ గారికి గేమ్ అర్థమైంది. మనం ఏం చేస్తే మనం నొక్కేటప్పుడు అది పగలకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ రిస్క్ తీసుకోవచ్చు, ఎక్కడ రిస్క్ తీసుకొని పక్కన మనిషిని రిస్క్లో పెట్టచ్చు అని. అన్ఫార్చునేట్లీ ఇక్కడి నుంచి చరణ్ థింకింగ్ కొంచెం డౌన్ గ్రేడ్ అయిపోయింది. ఏంది ఇంత డౌన్ గ్రేడ్ అలా అయిపోయింది అనిపించింది నాకు. ఫస్ట్ నుంచి బాగానే ఆడుతున్నాడు అతను, సడన్గా ఇక్కడ రోల్స్ చేంజ్ అయిపోయినాయి. ఆవిడ రిస్కులు తీసుకొని కరెక్ట్గా ఆడడం స్టార్ట్ చేసింది. చరణ్ ఏమో కొంచెం గాల్లో లెక్కలేసి సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఆడుతున్న అబ్బాయిలా ఆడడం స్టార్ట్ చేశాడు. సో ఓవరాల్గా ఏమైంది అంటే లాస్ట్ టూ టైమ్స్కి వచ్చింది అనగా రాజ్కుమార్ గారు 14 చెప్పారు. నెంబర్ 14 చెప్పి 14 టైమ్స్ పంప్ చేశారు. చరణ్ దగ్గర 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 కూడా ఉంది. ఈ 1, 2, 3, 5 4 ఉన్నప్పుడు తక్కువ నెంబర్ చూస్ చేసుకొని ఉండొచ్చు కదా. ఆల్రెడీ బెలూన్ చాలా బల్జ్ అయిపోయి ఉంది అప్పటికే. చూస్ చేసుకోకుండా మరి ఎందుకు ఆ రాంగ్ స్టెప్ తీసుకొని 5 అని చెప్పాడో నాకు అర్థం కాలేదు. కరెక్ట్గా 5th టైం పంప్ చేసినప్పుడు వెళ్ళిపోయింది. యాక్చువల్గా అక్కడ రాజ్కుమార్ గారి థింకింగ్ కూడా బాగుంది. ఎనీవే అది పెద్దదైపోయింది, అందుకని మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం ఎక్కువ నెంబర్ చెప్పి తర్వాత వాళ్ళని రిస్క్లో పెట్టచ్చు. పోతే నాది పోద్ది, లేదంటే నెక్స్ట్ దానిలో ఆ అబ్బాయిది పోద్ది. సో ఆవిడ గేమ్ని ముగించేద్దామని ఫిక్స్ అయిపోయారు. సో అందుకని ఆవిడ 14 చెప్పి 14 టైమ్స్ పంప్ చేసినా పేర్లేదు. ఆవిడ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. అందుకే చెప్తున్నాను, ఆవిడ షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. మీరు ఆవిడ ఇంటెలిజెంట్ కాదు అని అనుకోవద్దు. ఆవిడ చాలా ఇంటెలిజెంట్, చాలా బాగా ఆడుతున్నారు, చాలా బాగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ప్రతి మూవ్ క్యాలిక్యులేటెడ్ మూవే. ఆవిడని అసలు తీసి పారడానికి లేదు. నేను ఇది ఆవిడ వచ్చిన రోజు నుంచి చెప్తున్నాను, షీఈ్ వెరీ గుడ్ ఎట్ క్యాలిక్యులేటింగ్ అండ్ అసెసింగ్ అదర్ పీపుల్ ఆల్సో. ఎందుకంటే ఆవిడ అంత చూసింది కాబట్టి ఆవిడ లైఫ్లో. సో ఇది అయిపోయింది. రాజ్కుమార్ గారు గెలిచారు. రాజ్కుమార్ గారికి ఆ కార్డ్ ఇచ్చేసి ప్రియా గారు వెళ్ళిపోవడం అయితే జరిగింది. తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఎవరు వస్తారని కొంచెం మనం ఊరించి మర్యాద మనీష్ ఉన్నారు కదా ఫస్ట్ సీజన్లో, ఆయన తీసుకొచ్చారు. సో ఆయన కూడా వచ్చి నేను కూడా మీకు ఇంకొక ఫైర్ కార్డ్ ఇస్తున్నాను, ఆ ఫైర్ కార్డ్ ఏంటి చెప్తాను అని చెప్పి ఫస్ట్ అయితే ముగ్గురిని సెలెక్ట్ చేయమన్నారు. ఆ ముగ్గురులో ఫస్ట్ ఒకళ్ళనేమో సెలెక్ట్ చేసే ముందు ఎవరు వస్తారని అడిగారు అనమాట. ఎవరు వస్తారని అడిగితే ఫస్ట్ అందరికంటే ముందు హేమంత్ చేయతే నేను వస్తాను చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు అనమాట. నేను ఏది వచ్చినా పార్టిసిపేట్ చేయాలి అది ఇది అని చెప్పి. దిస్ గై ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఈ హేమంత్ అనే అబ్బాయి 20 years ఓల్డ్. నేను నిన్న కూడా చెప్పా, అంతమంది ముందు ముక్కు పోగు కుట్టించుకోవడం అంటే జోక్ కాదు. 20 yearsకి ఆ అబ్బాయికి ఎంత కరేజ్ ఉంది, ఎంత డేర్ ఉందో చూడండి. సో అదే ఎంతూజియాజం ఈరోజు వచ్చాడు, నుంచున్నాడు. మనీష్ సరే రా నువ్వు వచ్చి ఫస్ట్ కంటెస్టెంట్ నువ్వే అన్నారు. తర్వాత గాయత్రి గారిని పిక్ చేశారు. తర్వాత దీపక్ ఉన్నారు కదా, దీపక్ని సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ టాస్క్ ఏంటి అంటే ఈ టాస్క్లో ముగ్గురు 3 బౌల్స్ లాగా, బ్లాక్ బౌల్స్ లాగా పెద్దవి పెడతారు అనమాట. బ్లాక్ ఏరియాస్ లాంటి కొన్ని పెద్దవి పెడతారు. అండ్ అక్కడ కొన్ని కలర్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఫిషెస్ అంటే నిజం ఫిషెస్ కాదు, బొమ్మల ఫిషెస్ అనమాట. సో ఏం చేయాలి అంటే వాళ్ళకి ఒక ఇసనకర్ర లాంటివి ఇస్తారు. ఆ ఇసనకర్రతో ఇలా అని వాళ్ళు పిక్ చేసుకున్న కలర్ ఉన్న ఫిష్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళి వాళ్ళ బాస్కెట్లో పడాలి. బజర్ ఎండ్ అయ్యే టైంకి ఎవరి దానిలో ఎక్కువ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, సో ఫస్ట్ గాయత్రి ఉండి నేను బ్లూ సెలెక్ట్ చేసుకుంటా అంటే లేదు నువ్వు పింక్ సెలెక్ట్ చేసుకోవాలి శ్రీముకి, ఇంత కాడికి అడగడం ఎందుకు. సరే ఎనీవే తర్వాత హేమంత్ బ్లూ పిక్ చేసుకున్నారు. ఇంకా మిగిలింది ఎల్లోనే కాబట్టి దీపక్ ఇచ్చారు. టాస్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ఈ టాస్క్లో పక్కన వాళ్ళని మనం కెలకూడదు అన్న కాన్సెప్ట్లోనే ఆడాడు అనమాట దీపక్. అలానే ఆడుతున్నాడు. కానీ హేమంత్ ఏం చేశాడంటే ఇది కూడా స్ట్రాటజికల్ థింకింగే, తప్పేం కాదు. మన దానిలో వేసుకుంటూనే పక్కన వాళ్ళ దానిలో కూడా కలగాలి అనేది ఇది కూడా మంచి కాన్సెప్ట్. ఇద్దరిది రెండు మంచి థాట్ ప్రాసెసెసే.
ఒకళ్ళేమో ఫెయిర్గా ఆడి గెలవాలనుకున్నారు, ఇంకోళ్ళు కొంచెం ట్రిక్కీగా ఆడి గెలవాలనుకున్నారు. ఇంతలో మధ్యలో గాయత్రి గారు కూడా ఆవిడ చేయగలిగిన ఎఫర్ట్ ఆవిడ పెట్టగలిగారు. సో ట్రై చేశారు. ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఆ కలర్ ఈ కలర్ అని ఏం లేదు, ఏ కలర్ అయినా వచ్చి మన దానిలో పడితే చాలన్నట్టు ఆడారు అనమాట. సో అది జడ్జెస్కి నచ్చినట్లేదు, చూసుకోండి మీరు సరిగ్గా ఆడట్లేదు అన్న కాన్సెప్ట్లో చెప్పారనమాట. బజర్ అయితే ఎండ్ అయింది. బజర్ ఎండ్ అయినా కూడా దీపక్ చెప్పారు అనమాట, నాకైతే ఇది అన్ఫేర్ గేమ్లా అనిపించింది. బజర్ మోగాక కూడా గాయత్రి గారు ఒక 2 సార్లు ఇట్లా అన్నారు, నా దానిలో ఉన్న 3 ఏళ్ళు బయటపడ్డాయని. హీఈస్ అబ్సల్యూట్లీ రైట్. నాకు అనిపించింది, ఎందుకంటే బజర్ మోగాక తను చేయాల్సిన అవసరం లేదు, కానీ తను చేసింది. అండ్ హేమంత్ కూడా నేను కెలకుండా వచ్చి నన్ను కెలికాడు, నాకు అది కరెక్ట్ అనిపించలేదు అన్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు ఫేర్గా ఆడాలనుకున్నావు, కానీ వేరే వాళ్ళకి వేరే స్ట్రాటజీస్ ఉంటాయి. సో తను ఆ స్ట్రాటజీ యూజ్ చేశాడు అంతే. ఇద్దరు రైటే అన్ఫార్చునేట్లీ. సో కౌంట్ చేశారు. హేమంత్కి అందరికంటే తక్కువ వచ్చాయి, గాయత్రి గారికి 24 వచ్చాయి. కొంచెం టెన్షన్ బిల్డప్ చేయడానికి నువ్వు 3తో ఓడిపోయావు అని చెప్పకుండా 3తో గెలిచావు, నీ 27 వచ్చినాయి అని చెప్పి ఆయన చేయెత్తి నువ్వే గెలిచావని చెప్పారు దీపక్ని. చెప్పాక దీపక్ అన్నారనమాట, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ఐ ఎమ్ ఏబుల్ టు డూ దిస్, నేను అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేయగలిగాను, ఈరోజు ఫెయిర్గా ఆడి గెలవగలిగాను అని హీ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈ నెక్స్ట్ ఫైర్ కార్డ్ అనేది దీపక్ ఇచ్చారు. అసలు ఈ ఫైర్ కార్డ్ ఏంటి అంటే స్కిప్ ద రౌండ్ అనమాట. స్కిప్ ద రౌండ్ అంటే రేపు ఎప్పుడైనా నీకు ఏదైనా స్కిప్ చేయాలి అనిపిస్తే నువ్వు స్కిప్ చేయొచ్చు అనేది ఈ స్కిప్ ద రౌండ్ కార్డ్. స్కిప్ ద రౌండ్ కార్డ్ దీపక్ ఇచ్చారు. దీని తర్వాత థర్డ్ టాస్క్. ఈ థర్డ్ టాస్క్ని ఆడడం కోసం ఎవరు వచ్చారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ సీజన్ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా వచ్చాడు. మీరు కళ్యాణ్ని ఫస్ట్ సీజన్లో వచ్చినప్పుడు తన కాన్ఫిడెన్స్కి, ఇప్పుడు తన లోపల వచ్చినప్పుడు తన కాన్ఫిడెన్స్కి, తన బాడీ లాంగ్వేజ్లో చాలా చేంజెస్ ఉన్నాయి. నేను రాంగ్ అని చెప్పట్లేదు. ఒక మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఎంత బూస్టర్ అని చెప్పడానికి చెప్తాను. ఫస్ట్ టైం వాళ్ళకి వచ్చేటప్పుడు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉండదు, అయ్యో మనం ఇంతమంది ఉన్నారేంటి, ఇక్కడ ఆల్సో సెలబ్రిటీస్ ఉన్నారేంటి మన మధ్యలో. గెలుపు అనేది మనిషికి ఇంకా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆ మనిషిలో కనిపిస్తుంది. తను వచ్చి అక్కడ నుంచొని మాట్లాడడం కానీ, మీరు ఫస్ట్ సీజన్లో యాజ్ అ కంటెస్టెంట్గా తను మాట్లాడింది, ఇప్పుడు సెకండ్ సీజన్లో యాజ్ అ గెస్ట్గా తను మాట్లాడింది ఒకసారి కంపేర్ చేసి చూసుకుంటుండు. హీ హాజ్ ఇంప్రూవ్డ్ అ లాట్. తను మాట్లాడే విధానంలో కానీ, తన కాన్ఫిడెన్స్లో కానీ, తన డ్రెస్సింగ్లో కానీ, స్టైలింగ్లో కానీ. అఫ్కోర్స్ డబ్బులు వచ్చాయి, అగ్రీడ్, కానీ చేయకూడదు అనుకుంటే చేయాల్సిన అవసరం లేదు కదా. బట్ ఈ స్టిల్ డూయింగ్ దట్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. తను ఒక యాక్టర్ అవుదామని వచ్చి, సోల్జర్ జాబ్ వదిలేసుకొని ఇక్కడ దాకా వచ్చి ఇంత అచీవ్ చేసి ఈరోజు జడ్జిగా వచ్చాడు అంటే ఇది చాలామందికి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. సో అందరూ ఏదో ఒకటి కళ్యాణ్ నుంచి అయితే నేర్చుకోవచ్చని నాకు అనిపించింది. సరే ఎనీవే, కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చి కళ్యాణ్ వాళ్ళకి టాస్క్ ఏంటి అంటే, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్స్కి బాగా ఆన్సర్ చేశాను అనిపిస్తే మీరు వచ్చి ఇక్కడ ఆడచ్చు అని అన్నాడు. ఫస్ట్లో ఏవో చిన్న ర్యాండమ్ క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత మీకు బిగ్ బాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, బిగ్ బాస్లో మీరు ఏం చేస్తారు, వై ఓన్లీ యూ షుడ్ ప్లే దిస్ టాస్క్ అంటే అందరూ ఏదో చెప్పారు. అమన్ మాత్రం నేను ఎందుకు ఆడకూడదు, నేను ఇప్పటిదాకా అన్నీ ఆడే కదా, నేను కరెక్ట్, నేను అన్నీ చేయగలను, సో దిస్ ఈజ్ మై ప్లాట్ఫామ్, ఐ హ్యావ్ టు డూ ఇట్ అని కొంచెం ఎలాబొరేటెడ్గా ఆన్సర్ ఇచ్చి కళ్యాణ్ మనసు గెలుచుకుని ఫస్ట్ కంటెస్టెంట్ అయ్యాడు ఆ గేమ్ ఆడడానికి. నెక్స్ట్ వచ్చి మిథిలేష్, థర్డ్ వచ్చి రోహిత్. సో ఈ ముగ్గురికి మధ్య ఇప్పుడు జరిగే గేమ్ అనమాట. సో ఈ గేమ్ ఏంటి అంటే, అక్కడ మొత్తం శాండ్ ఉంటుంది. ఆ శాండ్లో మొత్తం 12 రాడ్స్ ఉంటాయి. ఈచ్ పర్సన్కి 4 రాడ్స్. సో 4 రాడ్స్ని ఒక్కోదానికి ఒకటి పెట్టి దాని మీద అదే శాండ్లో ఫ్లాగ్స్ ఉంటాయి. ఏదో ఒక ఫ్లాగ్ తీసుకొని వెళ్ళి ఆ రాడ్స్ గుచ్చి ఒక ఏరియా ఉంటుంది అనమాట, 3 పెట్టారు, అక్కడ ఫ్లాగ్ గుచ్చాలి. ఎవరైతే ఫస్ట్ గుచ్చుతారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఎవరైతే థర్డ్ గుచ్చుతారో వాళ్ళు ఈ లెవెల్ నుంచి వెళ్ళిపోతారు. ఓకే, సో వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మాత్రం మిగులుతారు. ఆ ఇద్దరికి వాళ్ళ ఏరియా అనేది ఒకటి ఉంటుంది. ఒక సర్కిల్ ఇచ్చి దాని మధ్యలో సెమీ సర్కిల్లా కట్ చేశారు. లెఫ్ట్ సైడ్ ఏరియా ఒకరిది, రైట్ సైడ్ ఏరియా ఇంకొకరిది. సో దాని చుట్టూ ఒక 30-40 దిండ్లు పెట్టారు. ఎవరైతే ఆ 30-40 దిండ్లలో ఎక్కువ తీసుకొచ్చి వాళ్ళ ఏరియాలో పెడతారో వాళ్ళు ఈ టాస్క్ గెలిచినట్టు అని చెప్పారు. సో అయిపోయింది, వెళ్ళారు, ఆడటం స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ మిథిలేష్ లాస్ట్ వచ్చాడు, సో అతను అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు రోహిత్కి అమన్కి మధ్య లెవెల్ 2 జరిగింది. ఈ లెవెల్ 2లో ఫస్ట్ రోహిత్ ఏం చేశాడు అంటే, ఒక దిండు తన దానిలో వేసేసాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ దిండు పూర్తిగా తన దానిలో లేకుండా కొంచెం పార్ట్ అమన్ దానిలో కూడా ఉంది. కానీ ఇక్కడ తన స్ట్రాటజీ ఏంటంటే, ఒకటి వేసేసి వెళ్ళి అమన్ని ట్యాకిల్ చేసి ఇంకా అమన్ని కదలకుండా పట్టుకొని అట్లా ఉంచాలి అని. సో ఒకటైనా ఉన్నట్టే కదా, ఇట్ వాజ్ అ గుడ్ స్ట్రాటజీ. కానీ ఏమైంది అంటే, మీరు ఇంతసేపు కుస్తీ పడతా ఉంటే మాకు కంటెంట్ రాదు కదా, కుస్తీ పడద్దు అని చెప్పారు.
సో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆడడం స్టార్ట్ చేశారు. మధ్య మధ్యలో ఇట్లా కుస్తీ పడతానే అన్నారు. ఇంకా వీళ్ళకి చిరాకు వచ్చి శ్రీముఖి గారు ఇలా కాదు, మీరు ఏం చేస్తారు అంటే నేను ఒక సంచాలకుని అపాయింట్ చేస్తాను, సంచాలక్ వచ్చి చెప్తారు మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అండ్ సంచాలక్ విల్ డిసైడ్ హూ ఇస్ ద విన్నర్ అని చెప్పారు. అపూర్వాన్ని పిలిచి నువ్వు సంచాలక్గా చేయమ్మా అన్నారు. సో ఒక పార్ట్ మళ్ళీ ఇంకో రౌండ్ స్టార్ట్ అయింది. ఆ రౌండ్లో కూడా అటు కొన్ని దీనిలో ఇటు కొన్ని దీనిలో ఉన్నాయి. కానీ రోహిత్ అమన్ ఇద్దరు మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. కొట్టుకోవడం అంటే ఒకరినొకరు లాపుకోవడం. అపూర్వ అండి పాజ్ అన్నారు అనమాట. పాజ్ అని స్టార్ట్ అనకముందే మళ్ళీ అమన్ కొన్ని దీనిలో తీసి అది నాలుగు వేసుకున్నారు. రోహిత్ వాజ్ అప్సెట్. పాజ్ అన్నాక స్టార్ట్ అనకుండా అమన్ ఎట్లా తీసుకునేస్తారు, యాజ్ అ సంచాలకుగా మీరు ఎట్లా ఓకే చెప్తారు అన్నాడు. అక్కడితో మనకైతే కాన్వర్జేషన్ ఎండ్ చేశారు. కానీ నాకు అనిపించింది ఏంటి అంటే అపూర్వ షుడ్ హ్యావ్ సెట్ స్టార్ట్. ఎందుకంటే ఇది మనం బేసిక్ బిగ్ బాస్ ఎపిసోడ్స్లో కూడా చూస్తూనే ఉంటాం కదా, ఒకసారి పాజ్ చేశాక మళ్ళీ స్టార్ట్ చేయడానికి బజరో లేదంటే సంచాలక్ స్టార్ట్ అన్నమో జరుగుతుంది. కానీ ఆబ్వియస్లీ అమ్మాయికి అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకా హౌస్లోకి వెళ్ళలేదు కాబట్టి స్టార్ట్ అనేది అనాలన్న విషయం మర్చిపోయింది. బట్ ఎయిదర్ వే అడిగారు యాజ్ సంచాలక్గా నువ్వు ఎవరు గెలిచారనుకుంటున్నావు అంటే ఆవిడ నేను రోహిత్ గెలిచాను అనుకున్నాను, ఎందుకంటే నాకు రోహితే బాగా ఆడాడు, ఓవరాల్గా గేమ్ అనిపించింది అని చెప్పింటాను. యాక్చువల్గా ఇద్దరు బాగా ఆడారు, వాళ్ళు బాగా ఆడారు వీళ్ళు బాగా ఆడినట్లు లేకుండా ఇద్దరు వాళ్ళ స్ట్రాటజీస్ వాడారు, ఇద్దరు వాళ్ళ స్ట్రెంగ్త్ వాడారు. బట్ ఓవరాల్గా ఫైనల్కి వెళ్ళేసరికి అమన్ దానిలో ఎక్కువ ఉన్నాయి. దీంట్లో కంటెస్టెంట్స్ కూడా అడిగారు, అందులో మ్యాక్సిమం అమన్ గెలిచాడు అని అన్నారు. ఒక్క ఓట్ రోహిత్ తక్కువ వచ్చింది, మిగతా వాళ్ళు రోహిత్ అన్నారు. ఇంత చేసి శ్రీముఖి గారు అన్నారు, మిమ్మల్ని సంచాలకుగా పెట్టింది మీరు డెసిషన్ ఎలా తీసుకుంటారో చూడడానికి కానీ మీ డెసిషన్ చేయడానికి కాదని. సరే ఇంకా ఇట్లా ఉంటాయి కొన్నిసార్లు, అందుకని మేము ముగ్గురు డిస్కస్ చేసుకుంటాం జడ్జెస్ అండ్ జ్యూరీ అని చెప్పి వాళ్ళు ముగ్గురు డిసైడ్ చేసుకొని ఎక్కువ ఉన్నాయి అమన్ దానిలోనే కాబట్టి అమనే గెలిచాడు అని చెప్పారు. సో మీరు ఎట్లాగన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఎండ్ రిజల్ట్. మీరు ఎట్లా ఎండ్ రిజల్ట్ ఎవరి దగ్గర ఎక్కువైతే పిల్లోస్ ఉంటాయో వాళ్ళే గెలిచినట్టు అని అయితే చెప్పేసి అక్కడతో అమనే గెలిచాడు. అమన్కి బ్లైండ్ ఫైర్ కార్డ్ అని ఏదో వచ్చిందంట. ఆ బ్లైండ్ ఫైర్ కార్డ్ అంటే ఏంటి, అసలు దానివల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ మీకు ఇప్పుడే పోన్ చెప్తాం, ఎందుకంటే వాళ్ళకే తెలియదు అది ఎందుకు వాడాలని. తర్వాత పరిస్థితికి తగ్గట్టు ఆ ఫైర్ కార్డ్కి ఇది అది అని అప్పుడు చెప్తారనమాట. వాళ్ళకి ఎవరినైనా లేపేయాలన్నా, వాళ్ళకి ఎవరినైనా ఎక్స్ట్రాగా ఉంచుకోవాలన్నా అప్పుడు ఇలాంటి కార్డు వాడిచ్చి అప్పుడు బయటికి తోసేయాలనుకున్న వాళ్ళు తోసేస్తారు, ఉంచుకోవాలనుకున్న వాళ్ళు ఉంచుకుంటారు. సో అందుకని అలాగే ఎప్పుడు ఒక కార్డు ఉంటుందని చెప్తారు, కానీ ఆ కార్డు మీనింగ్ ఏంటంటే ముందే చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి. సో చెప్పి ఈ కార్డు నీ దగ్గర ఉండదు అమన్, ఇది జడ్జెస్లో ఎవరో ఒకరికి నువ్వు ఇవ్వాలి, నీకు టైం వచ్చినప్పుడు ఎవరైతే కరెక్ట్గా వాడతారని నీకు అనిపిస్తుందో వాళ్ళకైతే ఇవ్వాలి ఈ కార్డు అని చెప్పారు. అమన్ నుండి నైస్గా చెప్పాడు అనమాట. నాకు నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, కానీ బిందు మాధవ్ గారు మాత్రం రెడ్ ఇచ్చి నీలో ఉన్న పొటెన్షియల్ నేను చూద్దాం అనుకుంటున్నాను, అందుకే నీకు రెడ్ ఇచ్చాను అని అన్నారు. ఈరోజు నేను నా పొటెన్షియల్ చూపించి ప్రూవ్ చేసుకున్నా, అందుకనే నాకు కరెక్ట్ టైంలో యూస్ చేయాలి అంటే నేను మీకే ఇస్తున్నాను, మీరే అది కరెక్ట్ టైంలో నాకు యూస్ చేసి పెట్టండి అని చెప్పాడు. ఫ్యాంటాస్టిక్. ఎందుకు ఫ్యాంటాస్టిక్ అంటున్నానంటే అమన్ ఇప్పటిదాకా నేను చూసిన ఈ అగ్ని పరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్స్ అందరిలోకి ది బెస్ట్. స్ట్రెంగ్త్ వైజ్, థాట్ ప్రాసెస్ వైజ్, ఇంకా నువ్వు ఏదైనా పెట్టు, హీ ఈజ్ ద బెస్ట్. అండ్ నేను మొన్న ఎపిసోడ్లో కూడా చెప్పినట్టున్నా, అమన్ విల్ బీ ఇన్ బిగ్ బాస్, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం, ఎక్కడ ఎలాంటి మాటలు వాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ తను చెప్పిన దానికి బిందు మాధవ్ కూడా షీ వాజ్ స్టంట్, ఓ వీళ్ళు ఏదో ఉందిరా బాబు వీడు కరెక్ట్గా చెప్పాడు. సో అదంతా అయిపోయింది. సో ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఓవరాల్గా ఇదండి. మీకు ఈ రివ్యూ నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఎపిసోడ్ గురించి ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.